రైట్, ఇక ఇవాల్టి డిబేట్లో ఇదే అంశం పైన డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, శ్రీనివాస్ గారు, అంతన్నారు ఇంతన్నారు అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ముందు ఎన్నికల్లో అధికారం రావడమే పరమావధిగా అలవికాని హామీలన్నీ గుప్పించి బీసీలు సగం జనాభా ఉన్నటువంటి బీసీల నుంచి ఓట్లు రాబట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను ఏదో ఒక సాకుతో వాటిని పోస్ట్పోన్ చేస్తూ వస్తూ మొత్తానికి మోసం చేసింది కాంగ్రెస్ అనేటువంటిది ఇటు ప్రజల్లో నుంచి, మెయిన్గా బీసీ జనాభా నుంచి, అలాగే విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శ. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. రాజన్యూస్ ప్రధానికానికి, రోజా గారికి, బొల్ల మల్లయ్య గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి. ఇప్పుడు ఒకటి, రోజా గారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు చూసాము. మేము 53% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాము. చాలా స్పష్టంగా మా కాంగ్రెస్ పార్టీ 53% వార్డు మెంబర్స్ ఇచ్చింది. ఓవరాల్ గా ఇవాళ ఏదైతే 42% అనుకున్నామో మొత్తం మీద చూసుకుంటే కూడా 43% ఇవాళ కాంగ్రెస్ ఏదైతే బీసీలు రాజ్యాధికారంలోకి రాగలిగారు పురపాలికల్లో. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ ప్రపోజల్ పెట్టడం వల్ల ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అనివార్యంగా బీసీలకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నేను నాగార్జున సాగర్ మున్సిపాలిటీకి మనం ఇన్ఛార్జ్ చేశాను. అక్కడ ఆరు స్థానాలను మేము బీసీలకు ఇవ్వడం జరిగింది. మా పాలేరు నియోజకవర్గంలో ఎదులాపురం ఉంటే ఎదులాపురంలో 16 జనరల్ ఉంటే కూడా 10 వాటిని అదర్ దాన్ ఓసీకి ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కట్టుబడి వాళ్ళకి ఎట్టదిరిగి 40% ఇవ్వాల ఉద్దేశంతో రాజ్యాంగ పరంగా సాధ్యం కానప్పుడు టైం ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మేము కవర్ చేసి దాంట్లో భాగంగా ఖచ్చితంగా మేము వాళ్ళకి 53% ఇవ్వడం జరిగింది. అనుకున్న లక్ష్యాన్ని మేము సాధించగలిగాం. సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఇచ్చాం. రోజా గారు మీకు చాలా స్పష్టంగా తెలుసు, ఎందుకంటే రికార్డెడ్ అయ్యింది. నేను ఒక్కడిని చెప్పేది కదా, ఎందుకంటే ఆల్రెడీ ఫలితాలు అన్ని పేపర్లో చూసాము, టీవీలో కూడా చూసాము. సో ఎక్కడ కూడా వాళ్ళకు 43% నుంచి 53% వరకు వచ్చినాయి. సో దాన్ని ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనివార్య పరిస్థితి తీసుకొచ్చింది. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చి మేము కల్పించిన వాళ్ళు. సో ఈ రోజు జరుగుతున్నటువంటి బడ్జెట్ చూసుకుంటే దాదాపు 3 గంటల నుంచి కూడా బడ్జెట్ జరుగుతుంది. బడ్జెట్ లో కూడా ఇప్పుడు బీసీలకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చాం. మీరు చూసారు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఎంపీ రాజ్యసభ ఎన్నికలు కావచ్చు, అన్నిట్లో కూడా బీసీలకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా ఎన్నిక ఏదైనా కూడా బీసీలకు సమాన ప్రాధాన్యత ఇచ్చాం. జూబ్లీస్ ఎన్నిక జరిగినప్పుడు కూడా నవీన్ యాదవ్ నిల్చోబెట్టడం జరిగింది. అది బంపర్ మెజారిటీతో గెలిపించుకోవడం కూడా జరిగింది. అవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. సో ఎన్నికలలో ప్రతి చోట కూడా బీసీలకు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 40% ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటుందో బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బీజేపీ అడ్డుకుంది. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అడ్డుకున్నారు. దాన్ని మేము చాలా స్పష్టంగా మాకున్నటువంటి అవకాశాల మేరకు మాక్సిమం బీసీలకు ఇచ్చాము. అది స్పష్టంగా రికార్డెడ్ గా అందరు కూడా డేటా అర్థమవుతుంది. వాళ్ళ సీక్రెట్ కూడా ఎక్కడ లేదు. అదేవిధంగా ఇవాళ జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు కూడా బీసీలకు కూడా మేము తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోయినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇక్కడ ఎంపీ రాజ్యసభ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు కావచ్చు, అదేవిధంగా హైదరాబాదు సైబరాబాదు మల్కాజ్గిరి ఉన్నటువంటి మా ఖమ్మం కావచ్చు, వరంగల్ ఉన్నటువంటి మున్సిపాలిటీ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఎక్కడ చూసినా కూడా బీసీలకు ఖచ్చితంగా మేము ప్రాధాన్యత ఇస్తామని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ తో పాటు ఇవాళ మీరు చూసారు మాకు అంత మెజార్టీ వచ్చిందంటే దాదాపు 75% మున్సిపాలిటీలు, ఆల్మోస్ట్ ఒక 90 మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకోగలిగామంటే బీసీ ఓట్లు మాకు ఎంత టర్న్అవుట్ అయినాయో మీరు చాలా స్పష్టంగా హెచ్ఎంపీ రాజన్యూస్ ప్రధానికంగా గమనించాల్సిన అవసరం ఉంది. సో బడ్జెట్ లో కూడా మేము ఎక్కడ కూడా బీసీలకు కూడా వాళ్ళకి కేటాయింపులు చాలా స్పష్టంగా కేటాయింపులు చేసి వాళ్ళకి ఏదైతే కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయింపులకు అనుకూలంగా మేము బడ్జెట్ కేటాయించడానికి కూడా అవకాశం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలకు ఏటా బడ్జెట్ లో మీరు ఎంత ఇస్తామని చెప్పారండి? 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు ప్రతి ఏడాది. ఎస్ మేడం, ఒక్క నిమిషం. ఏంటంటే బీసీలకు కూడా 24 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలు ఉన్నటువంటి కులాలందరికీ కూడా కులాల వారికి 24 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దాన్ని కూడా అతి త్వరలో రేవంత్ రెడ్డి గారు నియమించే అవకాశం ఉంది. సో అంటే మీరు చూడండి, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే న్యాయంగా జరిగిందో బీసీలకు కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ వల్లనే న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్క బీసీకి కూడా ఇవాళ అర్థమైపోయింది. మనం చూసాము ఇవాళ బీసీలే కావచ్చు, ఎంబీసీలే కావచ్చు, సంచార జాతులే కావచ్చు, అర్ధ సంచార జాతులే కావచ్చు, ఇంకా ఎలాంటి అన్ని రకాలైనటువంటి బీసీలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటేయడం వల్లే మేము వాళ్ళ ఎన్ని సీట్లు గెలుచుకోగలిగాం మున్సిపాలిటీలో కూడా. ఈ సందర్భంగా బీసీలందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరి సహకారం వల్ల మేము ఇవాళ ఇంత దూరం రాగలిగాం. రేపు కూడా మీ సహాయ సహకారాలు అన్ని ఎన్నికల్లో ఉంటాయని నేను భావిస్తున్నాను. మేము ఏ విధంగా చూసుకున్నా కూడా బీసీలకు రిజర్వేషన్లు ఎక్కడ కూడా మేము వెనకాడకుండా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి సర్కార్, చేతల ప్రభుత్వం అని చెప్పేసి మేము నిరూపించాం. చాలా వరకు కూడా బీసీలకు ఇచ్చుకుంటూ వచ్చాం. మీరు చూసారు రోజా గారు మొన్న రాజ్యసభ ఎన్నికలు ఉన్నప్పుడు రేణుకా చౌదరి గారికి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చాం. అంటే అనిల్ కుమార్ యాదవ్ యంగ్ అయినా కూడా బీసీకి మేము ఏదైతే కట్టుబడి ఇచ్చాం.
అదేవిధంగా ఎమ్మెల్సీ జరిగినప్పుడు కూడా శంకర్ నాయక్ గారికి ఇచ్చాము, అదేవిధంగా మరి విజయశాంతి గారికి ఇచ్చాము, అదేవిధంగా మళ్ళీ అద్దంకి దయాకర్ గారికి ఇచ్చాము. చూడండి, మీరు గమనించాలి రాజనీతి ప్రధానికం కూడా చూడండి, ఎక్కడ కూడా మరి వాళ్ళ రాష్ట్ర చరిత్రలో ఎవరు కన్వీనర్ రీతిలో బీసీలకు ఇవాళ సముచిత న్యాయం, సముచిత గౌరవం, సముచిత స్థానం కల్పించాం కాంగ్రెస్. ఇవాళ అందుకనే బీసీలు కూడా మాకు మొన్న ఓట్లు చాలా వరకు వేశారు. నేను ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాను, ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఉన్నాను కాబట్టి చాలా మంది కూడా వాళ్ళు అంటూ ఉంటారు నాతోటి, మీరు వచ్చిన తర్వాత బీసీలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా న్యాయం జరిగిందండి, అంతకుముందు మాకు అసలు గుర్తింపే ఉండేది కదని చెప్పేసి. ఇవాళ మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఎంబీసీలకు కూడా ఎమ్మెల్యే టికెట్ చేయడం మనం గమనించాం. మీరు చాలా స్పష్టంగా రాజనీతి ప్రధానికంగా గమనించాలి. మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా వార్డు మెంబర్లకు కూడా ఎవరైతే ఎంబీసీలు కానీ అందరు కూడా, అంటే బీసీలలో కూడా ఎంబీసీలు ఎవరైతే వెనకబడ్డ బీసీలు వాళ్ళకు కూడా అందరికీ కవర్ అయ్యేటట్టుగా ముదిరాజులు కానీ, పద్మశాలీలు కానీ, గౌడ్స్, యాదవ్స్ ఎవరిని కూడా విస్మరించుకుంటే ప్రతి కులాన్ని కార్పొరేషన్లు కూడా మీరు గమనించండి మేడం, అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా గమనించండి. అన్ని కులాలకు బీసీలలో కూడా మాక్సిమం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కులాలకు కూడా మరి న్యాయం చేసేటట్టుగా చేయడం జరిగింది. ఎందుకంటే మేము బీసీది ఎత్తుకున్నాం, రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు, మరి మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మేమందరం కూడా బీసీలకు ఎట్లా న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఇప్పుడు రానున్నటువంటి పరిషత్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే పర్సంటేజ్ మీరు ఇచ్చుకుంటూ వెళ్తారు అంతేగా, 53%? ఖచ్చితంగా మేము ఇస్తాం మేడం. ఎందుకంటే మీరు చూశారు కదా మొన్న, ఎందుకంటే రికార్డెడే ఇది, ఎందుకంటే రికార్డెడ్ అన్ని పేపర్ల టీవీలో చూసాం మనం. అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ బీసీలకు కాంగ్రెస్ పార్టీ తగిన సముచిత స్థానాన్ని, సముచిత గౌరవాన్ని కల్పిస్తుంది. మేము ఖచ్చితంగా చాలా స్పష్టంగా నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా తెలియజేస్తున్నాం. ఓకే, కంటిగానే ఉన్నదంటే జస్ట్ 12 సంవత్సరాల నుంచి చర్చ చేస్తున్నాం మనం. శ్రీనివాస్ రెడ్డి గారు 2.5 ఏళ్లు గడిచింది మీరు అధికారంలోకి వచ్చి. సో మీరు ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేశారు. మీరు క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి ఆ 3-4 ఫ్రీ బస్సు, తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇవి కొన్ని తప్ప, వేళ్ల మీద లెక్కబెట్టేవి తప్ప 100ల్లో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ గాలికి వెళ్ళిపోయినాయి. తర్వాత మీరు ఏదైతే గెలిచామని జబ్బలు జరుచుకుంటూ ఉన్నారో, సర్పంచ్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, అది అసలు ఒక గెలుపే కాదు అని ప్రతిపక్షాలు అంటూ ఉన్నటువంటి పరిస్థితి. మీరు చేసినటువంటి బెదిరింపులు, కిడ్నాప్లు, ప్రలోభాలు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి ఆగడాలతో వచ్చినటువంటి గెలుపు అది అని చెప్తున్నారు. సో మొత్తం మీద గతంలో చూస్తే 90-95% అధికార పార్టీకి అలా అలవోగ్గా వచ్చేటువంటిది కూడా మీకు రాలేదు అని అంటే అక్కడే అర్థమవుతోంది మీరు ఫెయిల్ అయ్యారా, సక్సెస్ అయ్యారా అనేది ఒకటి. దెన్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఏదైతే బడ్జెట్ మీరు లేదు అని చెప్తున్నారో, నిధులు లేవు అని చెప్తున్నారో, రైతులకు ఇవ్వడానికి నిధులు ఉండవు, పెన్షన్దారులకు ఇవ్వడానికి నిధులు ఉండవు, బట్ మెస్సీలు వస్తే వీళ్ళందరికీ మాత్రం ఆర్భాటంగా హంగులతో అన్ని ఈవెంట్లు చేయడానికి మాత్రం కోట్ల డబ్బు దారబోస్తారు. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం హామీలు చేయడానికి డబ్బులు తీయరు. మూసీ ప్రక్షాళనకు 150 కోట్లు పెట్టి చేసేంత అందా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాదా ఇది అని అడుగుతున్నారు. వీటన్నిటికీ సమాధానం. మ్యూట్లో ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ గారు ఓకే, ఫైన్, యూఆర్ ఆడిబుల్. మల్లయ్య గారు చెప్పింది అదే విధంగా మరి శ్రీనివాస్ గారు కూడా, అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. మల్లయ్య గారు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీకి సరైన గెలిపే కాదు, ఇది గెలిపే కాదు. నేను ఏమంటున్నానంటే ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఇంత భ్రమలో ఉన్నారేందో నాకు అర్థమే కాదు. కేటీఆర్ గారు ఏమంటారు, హరీష్ రావు గారు కనుక వాళ్ళు ఇంకా చక్రవర్తుల్లాగా, రాజుల్లాగానే వాళ్ళ ఫీలింగ్ ఉంది. ఆ యథా రాజా తదా ప్రజలు అన్నట్టుగా పైనుంచి కింద వరకు కూడా అదే ఆలోచనతోటి మల్లయ్య గారు లాంటి పెద్ద మనుషులకు కానీ, మండల స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఇవాళ ఎన్ని మెజారిటీతో గెలిచాం చూసాం కదండి, చాలా మెజారిటీతో గెలిచాం కదా. మరి 420 హామీలు ఇచ్చారు, అమలు చేయలేదంటే అమలు చేయడానికి కారణం ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా అర్థం. కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించకుండా విధ్వంసం సృష్టించి 8,11,000 కోట్ల రూపాయల పైచీలు కప్పులు చేసిపోయారు. బడ్జెట్ అయితే నాన్ బడ్జెట్ అంటే FRBM సంబంధించిన మొత్తం కూడా మనం చూసాం. ఇవాళ వాటికి వడ్డీలకు, కిస్తీలు కట్టడానికి 8,000-9,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజానికైనా చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఆ విషయం. అందుకనే మీరు చూడండి, ఆ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత సో అంటే తెలంగాణ ప్రజలకు అర్థమయ్యి ఈ పాపం బీఆర్ఎస్ దే కాబట్టి కాంగ్రెస్ దే ఏ తప్పు లేదు అని మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఇట్స్ ప్రూవ్డ్ కదా మేడం, రోజా గారు, ఇట్స్ ప్రూవ్డ్ కదా. ఎందుకంటే డెమోక్రసీలో ఏముంటుంది, బీయింగ్ అడ్వకేట్ కదా, డెమోక్రసీలో ప్రూఫ్ ఏముంటుంది మేడం, ఓట్లతో గెలవడమే కదా ప్రూఫ్. కేసీఆర్ అన్నది కదా, మాదేమో సన్యాసుల మాట కాదు, రాజకీయాల మాట, మాది రాజకీయ పార్టీ, పంక్తు రాజకీయ పార్టీ అన్నాడు కదా. మేము పంక్తు రాజకీయాలు చేసే జడ్పీ సీట్లను కానీ, అఫ్ కోర్స్ అంటే మన మున్సిపాలిటీలు కానీ కైవసం చేసుకున్నాం అంటే మేము చేసే రాజకీయాలు కావా? బీఆర్ఎస్ చేసే రాజకీయాలు అంటే బెదిరింపులు, కిడ్నాప్లు, ప్రలోభాలు ఇవేనా? ఎవరన్నారు మేడం? మనం అనుకుంటే సరిపోతుందా బెదిరింపులు అని? ఇప్పుడు గోడ దూకటాలు ఎన్నో లేవా? ఆయన గోడ దూకలేదా? కేసీఆర్ గారు గోడ దూకించలేదు అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రెండోసారి 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక దళితుడు ఉండటానికి ఇష్టం లేదని మనస్ఫూర్తిగా ఆయనకి ఇష్టం లేకపోవడం లేదంటే 12 మంది ఎంపీలు, మా కందారు ఉపేంద్ర రెడ్డి పాలేరు ఎమ్మెల్యే ఆయన కదండి మొదటి సంతకం చేసింది, అందరూ వెళ్ళిపోయారు కదా. మరి అంటే మీరు చేస్తేనేమో రాజకీయాలు, వేరే వాళ్ళు చేస్తే ఇంకోట.
మీరు ఇంకోటి అన్నారు, మీరు ఏమన్నారంటే రిటైర్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతుంది. రిటైర్మెంట్ వయసు పెంచింది ఎవరండి? నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి 3 సంవత్సరాల పాటు వాళ్ళు ఏజ్ పెంచారు. పెంచడం వల్ల ఏం జరిగింది? అది మీరు తగ్గియండి, ultimate గా మరి మీరు తగ్గియండి, మీరు జీవో అంటే తెచ్చేయండి. తగ్గించడం ఉండదుగా మేడం. ఒకసారి పెట్టిన తర్వాత అంత ఈజీగా తగ్గించడం, ఒకసారి పెట్టడం అనేది కష్టం. పెట్టిన తగ్గించడం అంటే మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు. అది బీయింగ్ అడ్వకేట్ గా మాకు తెలుసు. ప్రాక్టికల్ డిఫికల్టీస్ చాలా ఉంటాయి దాంట్లో. మరి వాళ్ళ 3 సంవత్సరాలు పెట్టడం వల్ల మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2024 నుంచి ఆ రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి. కేసీఆర్ గారు ఆ రోజు ఉన్న ఉద్యోగాలు, కొత్త యూత్ ఉద్యోగాలు రాకుండా వాళ్ళకి ఏజ్ పెంచడం వల్ల ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ మొత్తం ఇలా దాదాపు 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు ఇలా పెండింగ్ పడిపోయినాయి. అవన్నీ కూడా బడ్డెన్ ఉన్నాయి కదా. మరి అవన్నీ ఎట్లా? రిటైర్మెంట్ కి ఎంత ఇబ్బందులు ఉన్నాయి మరి అవన్నీ మనం గమనించుకుంటూ వస్తున్నాం. ఎంతసేపటికి బీఆర్ఎస్ వాళ్ళు గ్లోబల్ ప్రచారమేనా? వాళ్ళు ఓటమిని అంగీకరించకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తప్పుడుగా ఓటేశారని ఎప్పటి నుంచో గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే స్టాండ్. మరి ఇకనన్నా ప్రజలు కర్రు కాల్చి ప్రతి ఎన్నికల్లో వాతలు పెడుతూనే ఉంటున్నారు. వాతల మీద వాతలు అన్ని చోట్ల పెడుతున్నారు. ఇంకా అర్థం కాకుండా ఎట్లా? ఇకనన్నా భ్రమ నుంచి బయటికి రండి దయచేసి. ప్రజలు మీరు ప్రతిపక్ష పాత్ర ఉంది. కేసీఆర్ గారు జీతభత్యాలకే వస్తున్నారు తప్ప ఎప్పుడన్నా అసెంబ్లీకి వచ్చి క్రియాశీల పాత్ర పోషించారా? ఎప్పుడన్నా ప్రజల ప్రతిపక్షంగా నిలదీసి అడిగారా? మేము తప్పులు చేస్తే నిలదీయండి, మేము వద్దనట్లే. అసెంబ్లీ ఉంది కదండి, అసెంబ్లీ వేదిక. వాళ్ళు ట్విట్టర్లో కేటీఆర్ ట్విట్టర్లు చేయడం కాదు కదా, అసెంబ్లీ వేదికగా ప్రశ్నించండి. ఒక క్రియాశీల పాత్ర పోషించి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. మా రేవంత్ రెడ్డి గారు కొన్ని 100 కోట్ల సార్లు చెప్తున్నారు కదా, మీరు రాండి అసెంబ్లీకి రాండి అంటే. కేసీఆర్ గారు ఎందుకు వస్తున్నారు అసెంబ్లీకి? ఆయన వచ్చి ప్రశ్నిస్తే ఇచ్చేస్తారా వెంటనే? మేడం ఆయన వచ్చి ప్రశ్నిస్తే, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తే అంటే పాత్ర పోషించరా? క్రియాశీల పాత్ర పోషించరా? అంటే ఎంతసేపటికి విమర్శలు ఏదైనా సద్విమర్శలు ఉండవు, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వరా? ఇప్పుడు ఎంతసేపటికి విమర్శించుకోవడానికి మేడం? ప్రజల అధికారం మీద మాండేట్ మాకు ఇచ్చారు, మేము అధికారంలో ఉన్నాము. 5 సంవత్సరాలు మీరు ప్రతిపక్షంగా ఉండండి. మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మళ్ళీ రావచ్చు. ఎవరేం చెప్పరు. ఏది శాస్త్రం కాదు. శాస్త్ర అధికారం ఎవరికి ఉండదు కదా. అధికారం ఎవరికి శాస్త్ర అధికారం ఉండదు, ఎవరు అనుకోవట్లేదు. అంత భ్రమలు ఎవరు లేరు. అధికారం రావాలని కూడా మేము దాన్ని ప్లాన్ చేసుకొని మళ్ళీ అధికారంకి వచ్చేట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాం. వాళ్ళకి అట్లా లేదు అసలు. వాళ్ళు ఎంతసేపటికి విమర్శించాలి. అలివి గాలని హామీలు ఇచ్చారు, అలివి గాలని హామీలు ఇచ్చారని చెప్తున్నారు. హామీలు అమలు చేయడానికి బడ్జెట్ లేదనే విషయం ప్రజలకు అర్థమైపోయింది కదా. అందుకనే కదా మాకు ప్రతి ఎన్నికల్లో వరుస పెట్టి వాళ్ళకు ఓటమి చూస్తూనే ఉన్నారు. ఆయన ఇంకా అర్థం చేసుకోవట్లేదు. ఇక మిగిలింది ఏముంది మేడం? ఓట్లు అన్నీ అయిపోయినాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మా ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ 3టికి ఇంక ఎన్నికలు మిగిలినాయి. అంతే కదా, అన్ని అయిపోయినాయి. ఎంపీటీసీలు, ఎంపీలు అయిపోయినాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపాలిటీలు అయిపోయినాయి. ఇంకేం మిగిలినాయి? అన్ని అయిపోతున్నా కూడా ప్రజలు ఇంకా భ్రమలు ఉన్నారు. ప్రజలు వాళ్ళు తప్పుడు ఓట్లు వేస్తున్నారు. వాళ్ళ హామీలు అమలు చేయలేదు. ప్రజలకు నేను చెప్తున్నా, ఎస్ ప్రజలకు అర్థమైపోయింది. అమలు చేయడానికి కారణం కూడా అన్ని హామీలు అమలు చేయాలంటే బడ్జెట్ సపోర్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్న దాంట్లో ఈసారి బడ్జెట్ లో కూడా ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే బడ్జెట్ లేదు కాబట్టి, ఖజానా ఖాళీ కాబట్టి, అప్పులు పుట్టట్లేదు కాబట్టి ఇప్పుడు బడ్జెట్ లో కూడా ఏమి ఉండవని చూసాయిగా చెప్తున్నారు. రోజా గారు మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయకండి దయచేసి. నేను ఏమంటున్నాను, ఉన్న బడ్జెట్ లో సంక్షేమాన్ని కానీ, అభివృద్ధి కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మా మహేష్ కుమార్ గారు కానీ రోజు ఇద్దరు కూడా జోడెట్లాగా ముందుకు తీసుకుపోతున్నారు. అభివృద్ధిని ఎక్కడ విస్మరించట్లేదు, సంక్షేమాన్ని కూడా విస్మరించట్లేదు. రెండింటిని కూడా చాలా సమాంతరంగా తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క స్కీమ్ ను అమలు చేసుకుంటూ ఇప్పుడు 2,000 పెన్షన్ ఉందంటే భవిష్యత్తులో ఒకవేళ 2,000 చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతు భరోసా పడడానికి అవకాశం ఉంటుంది. డబ్బులు బడ్జెట్ ఉండాలి కదా. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఇంకో మాట అన్నారు, మూసీ రివర్ కావాలంటే 1,50,000 కోట్లు అయితే ఖర్చు అన్నారు. అంటే మనం ఆ తెలంగాణ వల్ల కానీ భారతదేశం ఎప్పుడు పేదరికంలో ఉండాలా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎట్లుందండి, మన తెలంగాణ కూడా అంతే ఉండాలా? మనం డెవలప్ చేసుకుంటామంటే కూడా డెవలప్ చేసుకోవడానికి మన పేదరికంలో ఇంకా పేదరికలేనా తీసుకోవడానికి కార్పొరేషన్ అండి. బ్యూటిఫికేషన్ కి విరుద్ధం అని చెప్పలేదండి ఆయన, బ్యూటిఫికేషన్ కి వ్యతిరేకం అని చెప్పలేదు. కాకపోతే మన బడ్జెట్ కన్స్ట్రైంట్స్ ఉంటాయి కదా, అవి చూసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్తున్నా, లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటున్నానంటే మూసీకి ఏంటంటే సపరేట్ కార్పొరేషన్ ఉంటుంది. ఆ కార్పొరేషన్ ద్వారా ఫండ్స్ వస్తాయి, దాని ద్వారా డెవలప్మెంట్ చేయండి. ఈ బడ్జెట్ లో కేటాయింపులు అన్ని ఉండదు. ఒక బడ్జెట్ లో ఒకదానికి 1,50,000 కోట్లు ఎట్లా ఉంటాయి, కానీ దానికి ఒక మూసీ రివర్ ఫ్రంట్ అని ఒక కార్పొరేషన్ ఉంటుంది. దానికి ఒక కార్పొరేషన్ ఉంటాయి కదా, దానికి చైర్మన్ ఉంటారు, మంత్రులు ఉంటారు, అందరూ ఉంటారు. దాని ద్వారా మనం డెవలప్ చేయాలి. మరి వాళ్ళు ఎట్లా మనం ఎంతసేపటికి అట్లే ఉండాలి. హైదరాబాద్ కి మీరు చూడండి, హైదరాబాద్ కి భారతదేశంలో ఎక్కడ లేని అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టూ ఒక దాదాపు 70-80 కిలోమీటర్ల మేర సారవంతమైన భూములు ఉన్నాయి. ఎక్కడ నదులు కానీ అడ్డంగా లేకుండా ఉన్నాయి. దాన్ని మనం ఇవాళ బ్యూటిఫికేషన్ చేసుకొని దాన్ని ఒక నేషనల్ లెవెల్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో వేదికలు ఏంటంటే చేశాడు ఆయన. ఎక్కడ కూడా ఏం చేసినా కూడా ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఉన్న లో బడ్జెట్ లో ఎక్కువ హైలైట్ చేసుకుంటారు. మెస్సీ గారు వచ్చిన రావచ్చు, బ్యూటీ పార్లర్, బ్యూటీకి సంబంధించిన కాంటెస్ట్ అయినా కావచ్చు, అన్ని కూడా చాలా తక్కువ బడ్జెట్ లో హైలైట్ చేశారు. అదే విధంగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ లాగా కుంభకోణాలు ఏమి లేవు, లంబకోణాలు కుంభకోణాలు లేవు కదా కాంగ్రెస్ పార్టీ. లంబకోణాలు కుంభకోణాలు ఉంటే ఇన్ని సంవత్సరాలు పాలించినట్టు కాంగ్రెస్ పార్టీలో 1,000 కోట్ల రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అట్లెందుకు ఉంటుందండి పాపం వాళ్ళకు? ఇలా కేటీఆర్ లాగా, కేసీఆర్ లాగా, హరీష్ రావు తలా 1,00,000 కోట్లు మూడ కట్టుకొని ముళ్ళ కట్టుకొని దాచుకోలేదు కదా వాళ్ళు. ఫామ్ హౌజులు 100 ఎకరాల ఫామ్ హౌజులు లేవు కదా.
మనం ఇది ఎన్స్ప్రూవ్డ్ ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి కాంగ్రెస్ ఇవి పార్టీ ఇవి కూడా మీరు కోటేస్తారు. ఆరోపణలు నిజమైతే మరి చర్యలు తీసుకోవచ్చు కదా. అంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి కదా రోజా గారు. ప్రాక్టికల్ మనకు తెలియదు ఏముంది, లీగల్ గా పోవాలి ప్రధాన్ని కూడా. ఇప్పుడు లీగల్ గా నేను మొన్న మేడం నాగార్జున సాగర్ నేను మొన్న ఇన్ఛార్జ్ చేశాను నేను ఎన్నికలకు, మున్సిపాలిటీ ఎన్నికలకు. అక్కడ నేను నాగార్జున సాగర్ లిటరల్ గా చూశానండి. దాదాపు 60 సంవత్సరాల కింద కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టులు ఇంత రుసుగు లేదని నేను ఆశ్చర్యపోయాను. నేను దీన్ని దయచేసి రాజకీయ విమర్శ అనుకోకండి. ఒక అడ్వకేట్ ఒక పర్సన్ గా అదే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందండి నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ రోజు. అసలు అరే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి 2 ఏళ్ళు కాలే కూలేశ్వరం అయిపోయింది, ఇది 60 ఏళ్ళు అయినా చెప్తే నేను మొత్తం దగ్గర నుంచి చూశాను. రెండు అధికారులను చూపించి అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఏంటంటే పవర్ ప్రాజెక్టు, ఆ పవర్ ప్రాజెక్ట్ ఎంతవరకు ఏమి కాలేదు, మరి ఎట్లా ఉండగలిగిందండి? నెహ్రూ కాలంలో కట్టించింది అది. దాదాపు 1955 నుంచి 62 వరకు, అంటే ఒక 12 years కట్టారట దాన్ని. మరి 60 ఏళ్ళు అయింది దాదాపు. ఇంత పకడ్బందీగా ఆధారాలు ఉన్నాయి, మీరు చూసానని చెప్తున్నారు. నాగార్జున సాగర్ కి కాళేశ్వరానికి డిఫరెన్సెస్ చెప్తూ ఉన్నారు, ఒక కమిషన్ వేశారు, రిపోర్ట్ ఇచ్చింది, మరి ఏవి? మీరు చూడండి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అదే చెప్తున్నారు. సిబిఐ గొప్ప చెప్పాం కదా, మరి సిబిఐ గొప్ప చెప్పిన ముందే ఇవ్వచ్చు కదండి, ముందే చెప్పారు కదా. ఏంటి మేడం, దేనికైనా టైం రావాలి కదా. సిబిఐ గొప్ప చెప్పాము, గొప్ప చెప్పి దగ్గర 4-5 నెలలు అవుతుంది. మరి సిబిఐ ఎందుకంటారు కావట్లే? బీజేపీ అని బీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలని అర్థమైపోయింది కదా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మన డిబేట్ అవిభక్త కవాలని చెప్తున్నా. వాళ్ళు కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి మరి బీజేపీ వాళ్ళు అంటున్నారు. మేము సిబిఐ దర్యాప్తుకు ఆదేశించమని చెప్పాం కదా మేడం. మీరు ఆ రోజు కూడా మర్చిపోయారా? మీరు ఇప్పుడు అన్నారు కదా సిబిఐకి ఇచ్చా ఉపజెప్పాము, సిబిఐ ఇంతవరకు ఎంటరే కాలేదు. సిబిఐ ఉపజెప్పాం కదా, ఉపజెప్పిన తర్వాత ఏది సిబిఐ, ఏది సిబిఐ కామ్ అయిపోయింది. అసలు ఇంతవరకు ఎంటరే కాలేదు దాని గురించి. అసలు దాన్ని పట్టించుకోలేదు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, తోడు దొంగలు. ఒకళ్ళొకరు ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఒకళ్ళొకరు రక్షించుకుంటారు. ఎలక్షన్ లో మీరు ఇందాక ఒకటి మాట చెప్పారు, ఇందాక మళ్ళా ఏమన్నారంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికార పక్షం ఉన్నప్పుడు ఎక్కువ సీట్లు వస్తాయి అన్నారు. మరి బీజేపీకి అంటే ఆ రోజు వాళ్ళకి వచ్చినాయి, ఇప్పుడు మాకు ఎందుకు తగ్గినాయి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఉన్నప్పుడు ఆ రోజు బీజేపీ లేదు, ఇవాళ బీజేపీ కూడా తయారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైంది, అధికారులు ఉన్నప్పుడు బీజేపీ అంత లేదు. ఓట్లు గెలిచేయని, సీట్లు గెలిచేయని, మేయర్ గెలిచేయని, కార్పొరేటర్ గెలిచే స్థాయిలో ఇవాళ బీజేపీ కూడా ఎంటర్ అయిపోయింది. వాళ్ళిద్దరు రూపాయి ఒప్పందంతో ఒకరికొకరు ఓట్లు వేసుకొని బీజేపీ డెవలప్ అయిన ఓట్లు మీరున్న చోట మాకేయండి, మాకున్న చోట మీరేయండి, ఇద్దరు ఒకరికొకరు తోడు దొంగలకు కూడా కలుపుకోవడం వల్ల ఇవాళ ఆ మాత్రం ఉంది. మరి నిజంగా వాళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేస్తే వాళ్ళు అట్లా ఉండేదా? మాకు ఇవాళ 90-100 దాటే సెంచరీ టచ్ చేసిన వాళ్ళు ఈజీగా. 123 మున్సిపాలిటీలు అయితే, కార్పొరేషన్ అయితే 123 జరిగినాయి ఈజీగా. మాకు 100 టచ్ అయ్యి ఇప్పటికి 90 వచ్చినాయి, 100 ఈజీగా వచ్చాయి. మాకు మీరు కూడా పొత్తులు పెట్టుకున్నారు కదా కొన్ని చోట్ల. అన్ని పార్టీలు పొత్తులకి, అసలు ఇక్కడ పొత్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయిపోయిన తర్వాత చూస్తే అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందో అర్థం కానటువంటి పరిస్థితి. అల్లే స్థానికంగా 1-2 ఊళ్ళల్లో 1-2 డివిజన్లో జరగవచ్చు, కానీ ఓవరాల్ ఏం జరిగింది, వాళ్ళు ఒకరికొకరు సహకరించుకోలేదు. అందరికి అర్థమైపోయింది కదా. బీజేపీకి బీఆర్ఎస్ కి నాకు నువ్వు, నీకు నేను, నువ్వు నేను ఒకరికొకరు అన్నట్టు వాళ్ళు ఒకరికొకరు సహకరించుకున్నారు. వాళ్ళు చేసిన ఎత్తులే కదా కాంగ్రెస్ పార్టీ రావద్దు అంతే. ఓకే రైట్. మల్లయ్య గారు, నాకు నువ్వు నీకు నేను అంట మీ ఇద్దరు బీజేపీ